రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజులు రాష్ట్రంలో టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ అధికారులు. ఉత్తర దక్షిణ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక ఇప్పటికే జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ ఉక్కపోతకు పబ్లిక్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. అలాగే ఆగ్నేయ అరేబియన్ సముద్రం, నైరుతి బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే పరిస్థితులున్నాయి. రుతుపవనాలు ఈ నెల 26న కేరళలోకి ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు ఐఎండీ అధికారులు. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం ఉందని చెప్పారు. జూన్ 2వ వారంలో తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను ఈరోజు తాకాయని కూడా చెప్పొచ్చు. ఒక్కసారి అండమాన్ నికోబార్ దీవులను తాకిన తర్వాత 4 రోజుల వ్యవధిలో ఇవి ఇటు దక్షిణ భారతదేశం వైపు కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి కేరళ తీరాన్ని తాకిన వ్యవధిలో మనకి 4 నుంచి 5 రోజుల వ్యవధిలోనే ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే 4-5 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రేపు భద్రాద్రి, కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు మినహా మిగిలిన 29 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. సుమారు కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈ రోజు కొనసాగి రేపు రానున్న 4-5 రోజులు కూడా ఈ యొక్క 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వేసవిలో మనకి ఎక్కువగా ఈ యొక్క కుములో నింబస్ మేఘాల ద్వారా వచ్చే వర్షం అనేది భారీగా నమోదవనప్పటికీ కూడా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల తేలికపాటి వర్షం కూడా ఎక్కువ నష్టాన్ని వాటిల్లో చేస్తుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 44.5, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లా బీంగల్లో 44.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో 42.5 డిగ్రీలు నమోదైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు పబ్లిక్. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వర్షం పడింది. మోస్తరు వర్షంతో అక్కడక్కడ రోడ్లపై నీరు నిలిచింది.